ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు బోటు రాజకీయం బోల్తా కొట్టింది. ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టిన బోటు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేతలపై నెపం నెట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు చంద్రబాబు. కొట్టుకు వచ్చిన బోట్లకు యజమాని టీడీపీ కార్యకర్తలే అని తేలడంతో నీళ్లు నములుతున్నారు పసుపు నేతలు. అతి భారీ వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను పెడచెవిన పెట్టి లక్షల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడారు సీఎం చంద్రబాబు. వరద ముంపు ముంచుకొస్తున్న రెవెన్యూ, పోలీసు, జలవనరుల శాఖలతో కనీసం సమీక్ష నిర్వహించకుండా ప్రజలను అప్రమత్తం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. మానవ తప్పిదంతో విజయవాడను వరదను ముంచెత్తేందుకు కారణమయ్యారు. అయితే వరద నియంత్రణ, సహాయ, పునరావాస చర్యల్లో ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బోట్ల రాజకీయానికి తెరతీశారు. ఏకంగా రాజద్రోహం లాంటి కఠిన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించాలని ఆదేశించడం ఈ కుతంత్రానికి పరాకాష్ట. అయితే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడన్న విషయం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఆ బోట్లను కోమటి రామ్మోహన్ అనే వ్యక్తికి విక్రయించారన్న ప్రభుత్వ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. ఇక ఆ బోట్లకు అనుమతులిచ్చింది కూడా టీడీపీ హయాంలోనే కావడం గమనార్హం. బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఉషాద్రి వారితో కలిసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ హయాంలోనే ఉషాద్రి బోట్లకు లైసెన్సులు మంజూరయ్యాయి. ఆయన బోట్లకు మారిటైమ్ బోర్డు అనుమతులతో పాటు అమరావతి బోటింగ్ క్లబ్ సభ్యత్వం కూడా ఇచ్చారు. దాంతో కృష్ణానదిలో ఇసుక తవ్వి విక్రయించేవారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఉషాద్రి బోట్లు కూడా ఉన్నాయి. ఆ బోట్లకు టీడీపీ జెండాలు కట్టి పార్టీ నేతలు వాటిపై కృష్ణానదిలో విహరిస్తూ బాణాసంచా కాల్చారు. ఆ ఫోటోలు, వీడియోలు తాజాగా వైరల్ అయ్యాయి. టీడీపీలో అత్యంత క్రియాశీల సభ్యుడైన ఉషాద్రి బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొంటే అందుకు ఆ పార్టీనే బాధ్యత వహించాలి కదా. వైఎస్ఆర్సీపీపై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నట్లు పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన రెండో నిందితుడు కోమటి రామ్మోహన్ కు టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఏ విభాగంలో కీలక నేత, కోమటి జయరాం సోదరుడి కుమారుడు అనే విషయాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది. ఇప్పటికీ రామ్మోహన్ టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆ విషయాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఉషాద్రి, రామ్మోహన్లకు మరో వ్యాపార భాగస్వామి ఉన్నారు. ఆయనే టీడీపీ నేత ఆలూరి చిన్న. ఈ ఉదంతంతో టీడీపీకి సంబంధాలున్నాయనే విషయాన్ని కప్పిపుచ్చేందుకే పోలీసులు చిన్న పేరును తప్పించారన్న విషయం కీలకంగా మారింది. వాస్తవానికి బోట్లు వరద దాటికి తాళ్లు తెగి కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్ఆర్సీపీ నేతలు నందిగాం సురేష్, తలసిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం.